Motion. The question is that under sub-rule 2 of Rule 289 of Rules of Procedures and Conduct of Business in Telangana Legislative Assembly, this House resolves to refer the unethical behavior of Sri Padi Kaushik Reddy in the August House, Sri Kadiyam Srihari, a senior member. This matter be referred to the Committee on Ethics to examine thoroughly and recommended further necessary action. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is adopted and the matter is referred to the Committee on Ethics. సార్, Motion moved. ఈరోజు ఈ సభలో జరిగిన సభలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి గందరగోళానికి సభ సజావుగా సాగడం లేదని భావించి అధికార పార్టీ సభ్యులు సభలో ఉన్నటువంటి 23 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. 1 గంట పాటు సభ వాయిదా పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. ప్రతాప్. సునీల్, ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ అయిన మొదటి నుంచి కూడా మొత్తం ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారానికి సంబంధించిన రాఘవ్ కన్స్ట్రక్షన్ కంపెనీ చుట్టే ఈరోజు జరిగిందని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా ముఖ్యంగా మైనింగ్ అంశానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులైన రాఘవ్ కన్స్ట్రక్షన్ పైన చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా సభా హక్కుల సంఘం వేయాలి, దీనిపైన సభా హక్కుల కమిటీకి దీన్ని రెఫర్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పట్టుబడుతున్న పరిస్థితి. నిన్న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే సిబిసిఐడి ఎంక్వైరీకి వేసినప్పటికీ కూడా పూర్తిగా సభా హక్కుల కమిటీకి వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పట్టుబడుతున్న పరిస్థితి. ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి పూర్తిగా ఈ వ్యవహారం చుట్టే తిరిగిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు అందరూ కూడా ఎమ్మెల్యేలంతా కూడా మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ఈ అంశానికి సంబంధించి కూడా మాట్లాడుతూ అన్ని ఒకవేళ బీఆర్ఎస్ ఒప్పుకుంటే కనుక అన్ని అంశాలకు సంబంధించి కూడా సభా హక్కుల కమిటీకి వేయడానికి సంఘానికి వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికార పక్షం చేయడం కానీ సిబిసిఐడి ఎంక్వైరీకి కూడా 2014 నుంచి చేసిన అంశాలకు సంబంధించిన వాటి అన్నిటిపైన కూడా ఎంక్వైరీ చేయడానికి సిద్ధమని చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. పూర్తిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన రాఘవ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన అంశాన్ని ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పేసి బీఆర్ఎస్ పట్టుబడుతున్న పరిస్థితి. అయితే ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగే సందర్భంగా కూడా ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కానీ అదేవిధంగా కడియం శ్రీహరి కూడా మాట్లాడే సందర్భంగా బీఆర్ఎస్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడం, అక్కడ నుంచి కొన్ని ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి వారిని బుల్డోజ్ చేసే అంశాలకు సంబంధించి కొన్ని సంఖ్యలు చేయడం కానీ ఫైరింగ్ చేస్తున్నట్టుగా కూడా చేసే అంశాలు కానీ సభ్యులను అవమానపరిచే విధంగా ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేకత మొదలైంది. దీనికి అంశానికి సంబంధించి ముఖ్యంగా కడియం శ్రీహరి పైన పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపైన పూర్తిగా సభ్యులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సభ్యులంతా కూడా ఈ అంశానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ సభ్యులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా సభలో మాట్లాడుతూ కూడా ఈ అంశానికి సంబంధించి కూడా తీవ్రంగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన తప్పుపట్టడం జరిగింది. ముఖ్యంగా రూల్ బుక్లోని 105వ పేజీ రూల్ నెంబర్ 288 ప్రకారంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఈ ప్రకారంగా కౌశిక్ రెడ్డి పైన సస్పెండ్ చేయడం కానీ అదేవిధంగా ఎథిక్స్ కమిటీ కూడా రిఫర్ చేయాలని చెప్పేసి సభానాయకుడిగా సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ కోరడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఎథిక్స్ కమిటీ కూడా లేదు కాబట్టి స్పీకర్ ఆధ్వర్యంలో ఎథిక్స్ కమిటీని వేసి ఈ సమయంలోనే ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సభానాయకుడిగా సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. సభ్యులందరూ కూడా ఎవరెవరైతే ఈరోజు ఉదయం నుంచి ఆ సభకు ఆటంకం కలిగించారో వారి అందరిపైన కూడా ఈ 2 రోజుల పాటు కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి వారిపైన కూడా తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఇప్పుడు ఎవరెవరైతే ఈరోజు సభలో ఉన్నారో కేటీఆర్ కానీ హరీష్ రావు, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి, గుంటకల్ జగదీష్ రెడ్డి, వీరందరూ గంగుల కమలాకర్ వీరందరిపైన కూడా మోషన్ మూవ్ చేసి వారిని కూడా ఈరోజు రేపు 2 రోజుల పాటు సభ జరిగే 2 రోజుల పాటు సస్పెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏ అయితే అంశాలు ఉంటున్నాయో ముఖ్యంగా సభకు సంబంధించిన బడ్జెట్ సంబంధించిన ద్రవ్య వినిమయ సభకు సంబంధించిన బిల్లులపైన డిస్కషన్ జరగకుండా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా కొన్ని కీలకమైన అంశాలు
అంశాలను కూడా సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేసే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా 5 నుంచి 10% జీతం నుంచి కట్ చేసి తల్లిదండ్రులకు ఇచ్చే విధంగా చేయాలని చెప్పేసి ఒకటి ఆ బిల్లును ఈరోజు సభ ముందుకు తీసుకురావడం జరిగింది. వీటితో పాటు ఇరిగేషన్కి సంబంధించిన అంశం కానీ విధంగా సివిల్ సప్లైకి సంబంధించిన అంశాలు కానీ వీటన్నిటి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. అయితే వీటి అన్నిటిపైన కూడా డిస్కషన్ చేయకుండా ఉదయం నుంచి ఇప్పటిదాకా మొత్తం పూర్తిగా ఇదే అంశం పైన స్టిక్కన కావడంతో సభ ముందుకు జరగట్లేదనే ఆలోచనతో వారిని సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఒకవైపు ఎథిక్స్ కమిటీకి పాడి కౌశిక్ రెడ్డి వివరించిన తీరును దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయడంతో పాటు మరోవైపు మిగతా సభ్యులందరినీ కూడా ఈ 2 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ అయితే స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ వ్యవహారం అయితే ఒకవైపు వీరంతా చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు మాత్రం ససెమిరా అంటున్నారు. ఇప్పటికీ వారు హౌస్లోనే ఈ నినాదాలు చేస్తూ కూడా పోడియం చుట్టుముట్టి ఉదయం నుంచి ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులైతే రాఘవ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో దానిపైన యాక్షన్ తీసుకోవాలి, పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ పట్టుబడుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా పదే చెప్తూనే వస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఎవరు తప్పు చేసినప్పటికీ ప్రభుత్వం ఉపేక్షించే లేదంటూ కూడా ఇప్పటికే అక్కడికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వేసిన ఫైన్ను కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా వేసిన ఫైన్ను కూడా చెల్లించడం జరిగింది. కాబట్టి ఏదైనా నిబంధనలకు విరుద్ధంగా వివరించినట్లయితే సిబిసిఐడి విచారణలో బయటకు వస్తున్నట్టు కూడా ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. కానీ సభాకుల కమిటీకి రిఫర్స్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ గట్టి పట్టుపడుతుంది. ఈ అంశానికి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయనను కమిటీకి రిఫర్ చేస్తూ మరోవైపు మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఏకైక డిమాండ్ తోటి బీఆర్ఎస్ సభ్యులైతే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఒకవైపు అంత చేస్తున్నప్పటికీ ఈ సభను సజావుగా జరగకుండా ఏవైతే కీలకమైన అంశాలు ఉన్నాయి కాబట్టి రేపటి వరకే సభ ఉంటుంది. ద్రవ్య వినిమయ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో రేపటిలోపు ఆమోదించుకోవాలి. ఎందుకంటే మార్చి 30 లోపు ఆమోదించుకుంటేనే ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కానీ ఇతరత్ర ఖర్చులకు సంబంధించి వాటన్నిటి కూడా సజావుగా జరగాలన్నా ఖచ్చితంగా రేపటిలోపు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించుకోవాలి. ఆ లోపు కీలకమైన సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో వాటన్నిటి కూడా డిస్కషన్ చేయాలని చెప్పేసి భావిస్తూ అందుకే ఇప్పుడు సభ సజావుగా జరిగేందుకు మిగతా అంశానికి సంబంధించి ముందుకు తీసుకెళ్లేందుకు వారిని 2 రోజుల పాటు ఈ రోజు రేపు 2 రోజుల పాటు వారిని సస్పెండ్ చేయడం జరిగింది. సునీల్ రైట్. అయితే ఉదయం నుంచి కూడా మైక్ ఇవ్వట్లేదు అని బీఆర్ఎస్ నేతలు యొక్క ఆ నినాదాలు అయితే వినపడినటువంటి పరిస్థితి ఉంది. సో స్పీకర్ సజావుగా నడపట్లేదు అనేటువంటి ఉద్దేశాన్ని ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఇటు అధికార పక్షం కూడా ఉదయం నుంచి కూడా వారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీలో ఉదయం నుంచి కూడా ఒక గందరగోళ పరిస్థితి అయితే కనబడుతోంది ప్రతాప్. సో ఇటు సస్పెన్షన్ తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం ఇంకొక 1 hour తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగే అవకాశం ఉంది? బీఆర్ఎస్ నేతలందరూ కూడా సస్పెన్షన్కి గురైన నేపథ్యంలో ఎస్ ఖచ్చితంగా ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు అంటే ఇప్పుడు 1.5 గంటల అంటే 3.5 గంటల పాటు పూర్తిగా ఇదే అంశం పైన స్టిక్ అయింది. ఒకవైపు సభ్యులు కానీ అదేవిధంగా అధికార పక్షం నుంచి ఎవరు విజ్ఞప్తి చేసినా మంత్రులు పదే విజ్ఞప్తి చేసినప్పటికీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇదే అంశానికి స్టిక్ అయి ఉండడం కానీ ఒకే అంశానికి పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఒకవైపు సిబిసిఐడి విచారణకు జరిగించడం పైన మరోవైపు ఈ కమిటీకి వేస్తామని చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా దీనిపైన వేయాల్సిందే అంటూ కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. అయితే వీటినన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మైక్ అంశానికి సంబంధించి కూడా పదే వాడు పోడియంలోకి వెళ్ళలోకి వచ్చి నినాదాలు చేస్తున్న సందర్భంగా ఉంది. ఒకవైపు చప్పట్లు కొడుతూ అందరూ కూడా గుమిగూడుతూ అక్కడ నినాదాలు చేయడంతో పాటు సభ్యులపైన ఒక రకమైన ఇండికేషన్స్ చేస్తున్న పరిస్థితి నేపథ్యం కనబడుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని స్పీకర్ కూడా పదే వాళ్ళ స్థానాల్లో కూర్చున్నట్లయితే కనుక వారికి మైక్ ఇస్తానని చెప్పినప్పటికీ సభ్యులు బీఆర్ఎస్ మాత్రం పట్టుబడకుండా అట్లే పోడియం వెళ్ళలోకి వచ్చి అక్కడే నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వీరిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి సీఎం కూడా సభానాయకుడిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఫైనల్గా ఆయన కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడుతూ స్పీకర్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన తర్వాత రూల్ బుక్ను పాటిస్తూ స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి అంశాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయడంతో పాటు అదేవిధంగా ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఉదయం నుంచి దాదాపు 3.5 గంటల పాటుగా సభ పూర్తిగా దీనికే సభా సమయం అంతా కూడా దీనికే కేటాయించినట్లయింది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. రేపట్లోకి ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకోవాలి. కాబట్టి దీన్ని సజావుగా జరగాలంటే 2 రోజుల పాటు వారిని సస్పెండ్ చేస్తున్నట్టు కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సునీల్ ప్రతాప్, అయితే పాడి కౌశిక్ రెడ్డి అంశం అయితే చాలా సీరియస్గా ఇప్పుడు అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి
శ్రీధర్ బాబే డైరెక్ట్గా ఇప్పుడు ఎథిక్స్ కమిటీకి ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఆర్డర్ చేయడంతో దానిని సభాపతికి ఇప్పుడు అభ్యర్థన చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎథిక్స్ కమిటీ ఇంకా లేదని హరీష్ రావు గారే స్వయంగా గుర్తు చేశారని సీఎం కూడా సభలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో ఎథిక్స్ కమిటీ ఫామ్ అవడానికి అండ్ దీని మీద పాడి కౌశిక్ రెడ్డి అంశం మీద అధ్యయనం చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అసలు ఈ సెషన్లో అవుతుందా? ఎస్, ఖచ్చితంగా దీనికి స్పీకర్ నిర్ణయం బట్టి ఇక్కడ మొత్తం అసెంబ్లీ అనేది పూర్తిగా అసెంబ్లీ ప్రిన్సిస్ అంతా కూడా పూర్తిగా స్పీకర్ అదుపాధ్వర్యంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. స్పీకర్ నిర్ణయం ప్రకారమే ప్రతిదీ మూమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఈ ఎథిక్స్ కమిటీకి సంబంధించి కానీ మిగతా కమిటీలు ఏదైనా కానీ పూర్తిగా స్పీకర్ ఆదేశాల మేరకు నిర్ణయం జరుగుతుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు సభలోనే వారికి గుర్తు చేయడం జరిగింది. ఎథిక్స్ కమిటీకి సంబంధించి కూడా రిఫర్ చేయాలని చెప్పేసి దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. అయితే ఈ ఎథిక్స్ కమిటీకి సంబంధించి కూడా మొత్తం సభ్యులు మొత్తం ప్రతిపక్షాల సభ్యులతో పాటు అధికార పక్షానికి సంబంధించిన సభ్యులంతా కూడా వారిని తీసుకొని ఒక మంత్రులు కాకుండా మిగతా సభ్యులంతతోటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా పూర్తిగా కౌశిక్ రెడ్డి అంశమే కానీ ఇతరత్ర ఏ అంశాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నిటి కూడా డిస్కషన్ చేసిన తర్వాత ఆ నివేదికను మళ్ళీ స్పీకర్కి ఇస్తుంది కాబట్టి స్పీకర్ అన్నిటి కూడా డిస్కషన్ చేసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం. సో మొత్తం మీద ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు సభలోనే కాబట్టి ఈరోజు సాయంత్రంలోగానా లేదంటే రేపు మార్నింగ్ లోపల వరకు కూడా ఒక కమిటీని వేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పొచ్చు. ఓకే ప్రతాప్, బీ ఆన్ హోల్డ్. థ్యాంక్ యూ ఫర్ నౌ.